నమస్కారం. ఎక్సో మీ ఇంటి వంటకు స్వాగతం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆడవాళ్లందరూ ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని పట్టు చీర కట్టి పసుపు కుంకుమలతో దేవుణ్ణి ధ్యానించి పూజ చేసి మనస్ఫూర్తిగా అమ్మ అష్టలక్ష్మి మమ్మల్ని కరుణించమ్మా అని ఒక్క మాట అంటే చాలు మన ఇల్లంతా బంగారు కానుకలతో మెరిసిపోతుంది. అలాంటి శ్రావణ మాసం రోజున మనం గుడిమల్కాపూర్లోని కవిత గారింటికి వచ్చాం. మరి కవిత గారింటికి వెళ్ళి శ్రావణ మాసం విశేషాలేంటో అలాగే ఆ శ్రావణ వంటల రుచి ఏంటో తెలుసుకుందామా? పదండి. హాయ్ హాయ్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మీ ఫ్యామిలీ అన్నమాట. సో మీ అత్తగారితో మాట్లాడదాం. అంటే ఇంటికి మీరు పెద్ద కోడలు, తన చిన్న కోడలు కదా? సరే, మీరు మీ అత్తగారితో మాట్లాడదామా? పద్మావతి గారు, మరి చిన్న కోడలు పెద్ద కోడలు, సో జాయింట్ ఫ్యామిలీ మొత్తం మీది. సో ఎలా ఉంటుందండి? మీకు ఇష్టపడతారా? చాలా హ్యాపీగా ఉన్నామండి మేము. అవునా? మా కోడలు ఎలాగ లేరు, కూతుర్లే అనమాట. మీ కూతుర్లు ఉన్నారా అసలు? లేరమ్మా, నాకు ఇద్దరు పిల్లలు, మగ పిల్లలే. ఇంట్లో ఎక్కువ వంట ఎవరు చేస్తారు? చిన్న కోడల, పెద్ద కోడలు, లేకపోతే మీరా? నేను చేస్తాను, వాళ్ళే చేస్తారమ్మా. సో ఎప్పుడైనా వంట బాగాలేకపోతే తిడతారా? తిట్టానండి, అడ్జస్ట్ అయిపోతారా? అడ్జస్ట్ అయిపోతాము. ఉప్పు తక్కువ అయితే ఉప్పు కలుపుకొని తింటాము. ఓకే, పద్మావతి గారు, మరి చిన్న కోడలు లావణ్య గారు మాట్లాడదాము. లావణ్య గారు, సో మీరేం చేస్తూ ఉంటారు? ఐఎమ్ ఆల్సో హౌస్ వైఫ్. చిన్న కోడలుగా మీ బాధ్యత ఏంటి ఇంట్లో? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? జనరల్లీ చిన్న కోడలు పెద్ద కోడలు అంటూ ఉండదు. విల్ షేర్ ఎవ్రీథింగ్. స్పెసిఫిక్ గా వీళ్ళు ఇదే చేయాలని ఉండదు. ఓకే, సో ఈ షేర్ ఎవ్రీథింగ్ అనమాట. సో మొత్తానికి కొంచెం పెద్ద ఫ్యామిలీ, కాకపోతే స్వీట్ ఫ్యామిలీ. సో మరి ఇప్పుడు కవిత గారు వంట చేయబోతున్నారు. సో ఆ రుచి ఎలా ఉందో మేము కూడా చూస్తాము. సో స్టార్ట్ అండి. ఓకే, పదండి. కవిత గారు, ఎక్సో మీ ఇంటి వంట శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా మీరు శ్రావణ వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు. మీరు పరిచయం చేయబోయే మొదటి వంటకం ఏంటి? నేను సోయా కీమా ఆలు మసాలా చేయబోతున్నాను. సోయా కీమా ఆలు మసాలా తయారు చేసుకునే ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలా? అవునండి, నేను ఇవాళ 2 వంటకాలు సోయాకు సంబంధించినవి చూపిస్తున్నాను. ఓకే, మనకు మార్కెట్లో ఇది సోయా గ్రాన్యూల్స్ అని దొరుకుతుంది, న్యూట్రిలా కంపెనీ వాళ్ళది. ఇవి చిన్నగా ఇట్లా ఉంటాయి. ఓకే, గ్రాన్యూల్స్ కదా? గ్రాన్యూల్స్ అండి, ఫైన్ గా ఉంటాయి. ఫైన్ గా ఉన్నాయి. అవును, ఇది చాలా విటమిన్ ఓరియంటెడ్, హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకి ఈ మధ్య అందరికి ఇష్టంగా ఓకే తినే ఐటమ్ ఇది. ఓకే, సరే. దీన్ని సోయా కీమా అని అంటారు అనమాట. ఓకే, సో ముందుగా దాన్ని ఏం చేసుకోవాలి? మన గ్రాన్యూల్స్ ని, ఈ గ్రాన్యూల్స్ ని ముందు మనం వేడి నీళ్ళలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఉంచాలన్నమాట. 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. వాడేటప్పుడు మొత్తం నీరంతా స్క్వీజ్ బాగా చేసేసుకుని ఓకే పక్కన తీసుకుని పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో 15 నిమిషాలు సరిపోతుంది. 15 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి పెడితే చాలు. మీరు రెడీ చేసుకున్నారా? అవునండి, ఇది ఇట్లా తయారు అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అవునండి, సో డ్రైగా ఉంది కాబట్టి వాటర్ కూడా కంటెంట్ ఏం లేదు, బాగా స్క్వీజ్ చేశారు కదా? అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో ముందు యాజ్ యూజువల్ గా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము. కడాయి పెట్టుకుని ముందుగా నూనె వేసుకుందామండి. ఓకే, ఎన్ని స్పూన్స్ ఆయిల్ వేస్తున్నారు? ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, సో సోయాతో చేసిన ఫుడ్స్ అని చాలా మందికి వచ్చి ఉండదు నాకు తెలిసి. సో అట్లీస్ట్ ఇప్పుడు చూసి నేర్చుకుంటూ ఉంటారు. అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకొని ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, సో 4 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాం కదా. కొంచెం వేడెక్కగానే కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? మొత్తం మేము 8 మెంబర్స్ అండి మా ఇంట్లో. జాయింట్ ఫ్యామిలీ. అవునండి, మాది జాయింట్ ఫ్యామిలీ. చాలా సరదాగా ఉంటుంది ఎప్పుడు. జీలకర్ర వేగిపోయింది. ఓకే, దెన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తాము. సో దాన్ని నిలువుగా కట్ చేశారు యాక్చువల్లీ? అవునండి, నిలువుగా కట్ చేసి వేస్తే ఏంటంటే కారం చక్కగా పడుతుంది అనమాట మొత్తం. అవును. ఓకే, నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయల పేస్ట్ వేసుకుంటామండి. ఓకే, ఇవి ఆల్మోస్ట్ 2 ఉల్లిపాయలు. ఓకే, మొత్తం పేస్ట్ 2 ఉల్లిపాయలు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇది కొంచెం బాగా బ్రౌనిష్, కొంచెం బ్రౌనిష్ అవ్వగానే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆఫ్ కోర్స్ నేను బిఎడ్ చేశాను. నేను పెళ్లికి ముందు స్కూల్లో వర్క్ చేసేదాన్ని అనమాట. పిల్లలంటే నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడు నెక్స్ట్ అండి
నెక్స్ట్ టొమాటో ప్యూరీ వేయాలండి. టమాటా పేస్ట్. అవును, మనకు బయట ఇది కూడా అవును, లేకపోతే ఇంట్లో చేసుకున్నా కూడా ఒక 2 టమాటోలు. ఓకే, సో టమాటా పేస్ట్ కూడా వేసేసాం కదా. అవునండి, ఇది కూడా కొంచెం పెంచుకోవచ్చు ఇప్పుడు, ఉల్లిపాయలు కొంచెం వేగింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అండి ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి రాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది వెల్లుల్లి అల్లం వెల్లుల్లి. సో మనం ఆనియన్ పేస్ట్ వేసాము, ఉల్లిపాయ పేస్ట్ అండ్ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అవునండి, ఇది ఒక 2 స్పూన్స్ అండి. 2 స్పూన్స్. అవునండి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి, ఇది ఇలా వేగుతూ దగ్గర పడంగానే అండి ఓకే నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్టా? అవునండి, ఒక 50 గ్రామ్స్ అంత జీడిపప్పు నీళ్ళల్లో జీడిపప్పు ముందుగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, ఆ పేస్ట్ని ముద్దలో వేసేసి. ఓకే, సో జీడిపప్పును కూడా మనం నానబెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు పేస్ట్ చేసుకోవాలి. అవునండి. ఓకే, ఇది కొంచెం దగ్గర పడంగానే ఇది ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే, 1 స్పూన్ అండి ధనియాల పొడి. 1 స్పూన్. అవునండి. ఓకే, ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు జీలకర్ర పొడి అండి, ఓకే అది కూడా 1 స్పూన్. 1 స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కలుపుకోగానే గరం మసాలా పొడి. గరం మసాలా పొడి. అవునండి, ఇది కూడా 1 స్పూన్. సో ఇది వేస్తే కొంచెం కారం ఘాటు అవన్నీ వస్తాయి కదా. అవునండి. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మా వారు ఏజీ ఆఫీస్లో వర్క్ చేస్తారండి. ఓకే, ఓకే ఇప్పుడు సో ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక 2 చెంచాలు కారం అండి. ఓకే, కారం పొడి. ఓకే, సో ఇలా 2 స్పూన్స్ కారం వేసుకున్నాం కదా, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే సో ఇప్పుడు ఇది అవ్వగానే కొద్దిగా పసుపు వేయాలండి. సో పసుపు అనగానే ఒక చిటికెడు పసుపు, అవసరమైనంత పసుపు. అవునండి, కాస్త పసుపు. ఓకే, దెన్ పసుపు తర్వాత ఉడికించిన ఆలు ముక్కలు, ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలండి. ఒకటైతే సరిపోతుంది. ఓకే, కొంచెం వాటర్ పోయినా? అవునండి, వాటర్ పోయాలి. ఒక 1.5 కప్స్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఓకే, సరిపోతుందండి. సో ఇది ఒక 2-3 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచాలండి. ఓకే, 2-3 మినిట్స్. అవునండి, 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. సో దాంతో రెడీ అయిపోతుంది కదా. ఇంకా సాల్ట్ ఒకటి. సాల్ట్ సరిపడా సాల్ట్ వేయాలి. ఓకే, సో సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని. సోయా కీమా ఆలు మసాలా. అవునండి, సో చాలా హెల్దీ ఫుడ్, పిల్లలు బాగా ఇష్టపడే ఫుడ్, వాళ్ళు తీసుకుంటే ఎంజాయ్ అండి. ఓకే, సో అలా ఇట్స్ లైక్ రీప్లేస్మెంట్. అవునండి, రీప్లేస్మెంట్. ఇది కొంచెం కుక్ అయ్యి దగ్గర వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేనా? అవునండి. ఓకే, సో మనము సర్వ్ చేసుకుందామా? అవునండి. ఓకే, సో దీన్ని గార్నిష్ చేద్దాము. ఓకే, ఇదేంటిది? బటర్ఫ్లైయా? బటర్ఫ్లై అండి, టొమాటోతో కట్ చేసి పెట్టింది. ఓకే, ఇలా పెట్టుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. ఓకే, సో కొత్తిమీర అండ్ టమాటాతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, సో గార్నిషింగ్ కూడా అయిపోయింది. సోయా కీమా ఆలు మసాలా రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది మన చపాతీ రోటీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. సోయా కీమా ఆలు మసాలా. దీనికి కావాల్సిన పదార్థాలు: సోయా కీమా, ఉడికించిన ఆలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. అది బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి కొంచెం ఉడికించాలి. ఆ తర్వాత ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని 2 స్పూన్స్ కారం, పసుపు, ఉడికించిన ఆలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేడి నీళ్ళలో 15 నిమిషాల పాటు నానబెట్టిన సోయా కీమాని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసి 2 మినిట్స్ ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టమాటా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా కీమా ఆలు మసాలా తయారు. కవిత గారు, మీరు పరిచయం చేసిన మొదటి వంటకం చాలా టేస్టీగా ఉంది.